హలో అండి. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఆహ్, ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి సైన్స్ టాపిక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ ఓన్లీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి కాబట్టి, మనకు బైలాంగ్యువల్ కావాలి కాబట్టి, ఎలా అని సెర్చ్ చేస్తుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఏపీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఎన్‌సీఈఆర్‌టీ నుంచే తీసుకున్నారని తెలిసింది. సో, అంటే ఎన్‌సీఈఆర్‌టీలో ఉన్న మ్యాటర్‌నే తెలుగులోకి అంటే బైలాంగ్యువల్‌లో ఉండేలాగా ఏపీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అనేసి ఆ విషయం తెలిసింది. సో, దాంతో నేను ఏపీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి గదండీ! అవన్నీ డౌన్‌లోడ్ చేసుకున్నా. యాక్చువల్‌గా నేను సీటెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా అనమాట. సెప్టెంబర్ 6థ్‌కి ఎగ్జామ్ ఉంది గదా! దానికోసమని నేను ప్రిపేర్ అవుతున్నా. లాస్ట్ టైమ్ నేను పేపర్ 1కి అప్లై చేయలేదు. ఈసారి అప్లై చేశా అనమాట. సో, టెక్స్ట్ బుక్స్ ఒకసారి రెఫర్ చేద్దాం అనేసి తీసా. నేను ఆహ్, రోజు ఒక లెసన్ పెడతా అనమాట. అంటే ఇప్పుడు నేను ఫోర్త్ క్లాస్ సైన్స్ స్టార్ట్ చేశా అనమాట. ఫోర్త్ క్లాస్ సైన్స్‌లో ఈరోజు ఒక లెసన్ మొత్తం అందులో ఏమేమి ఉన్న మెయిన్ పాయింట్స్ ఉంటాయి గదా! పాయింట్ వైస్‌గా నేను నోట్ చేసుకుంటున్నాను. సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో, అదే నోట్స్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అనమాట. మీరు జస్ట్ దాన్ని రాసుకున్నా పర్లేదు. లేదంటే విన్నా కానీ మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటది గదా! ఎవరికైతే కొంచెం చదవడానికి టైం లేదో అట్లాంటి వాళ్ళు ఈ పాయింట్స్ చూసుకున్నా సరిపోతదనమాట. సో దట్ ఈరోజు నేను ఫోర్త్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అసలు అకాడమిక్ స్టాండర్డ్స్ ఏమున్నాయి, సేమ్ యాజ్ మన ఎస్సీఆర్‌టీ బుక్స్ లాగే ఉన్నాయా అనేది ఫస్ట్ చెక్ చేసుకున్నా అనమాట. నేను ఫోర్త్ క్లాస్ సైన్స్‌లో అకాడమిక్ స్టాండర్డ్స్ మనకి మొత్తం 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఉంది. అంటే పిల్లవాడు కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి, కంపేర్ చేయగలగాలి, దానిపైన ఎగ్జాంపుల్స్ ఇవ్వగలగాలి, సిమిలారిటీస్, డిఫరెన్సెస్ చెప్పగలగాలి, ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి అండ్ దెన్ రీజన్స్ కూడా చెప్పగలగాలనమాట. ఇవి మనకి ఈవీఎస్‌లో ఉన్న 6 అకాడమిక్ స్టాండర్డ్స్. నెక్స్ట్ సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటంటే క్వెషనింగ్ అండ్ హైపోథెసిస్. ఏంటి ఈక్వేషన్ అబౌట్ సరౌండింగ్స్ అండ్ అంటే ఇతను ఏం చేయాలి క్వెషన్స్ అడగగలగాలి. క్వెషన్స్ అంటే తనకు తానుగా సెల్ఫ్ క్వెషన్స్ ఏసుకోగలగాలనమాట. ఏదైనా ఒక టాపిక్ గురించి మనం చెప్తున్నప్పుడు అక్కడున్న సిట్యుయేషన్స్‌ని నెక్స్ట్ ఇన్సిడెంట్స్‌ని క్వెషన్ చేయగలగాలి. అది మనకి సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ ఉందనమాట. థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి డూయింగ్ అండ్ ఎక్స్‌ప్లెయినింగ్. అంటే ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారు గదా! అయి తను ఓన్‌గా చేయగలగాలి. ఆ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఆ సీక్వెన్స్ ఆఫ్ ద స్టెప్స్ అంటే తను చేసిన ఆ ఎక్స్‌పెరిమెంట్‌ని స్టెప్ వైస్‌గా మనకి ఎక్స్‌పెరిమెంట్ చెప్పగలగాలి. ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అది థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. మామూలుగా ఆహ్, ఎలా ఎలా ఉంటది అంటే ఉన్న ఎక్స్‌పెరిమెంట్‌లో ఉన్న డేటాని టాబ్యులేట్ చేయడం. అంటే ఏంటి టేబుల్స్ డ్రా చేయడము, అబ్జర్వేషన్స్ నోట్ చేసుకోవడము, ఆ వచ్చిన అబ్జర్వేషన్స్‌ని ఎనలైజ్ చేసుకోవడం. ఇదంతా కూడా మనకి ఫోర్త్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్‌లో ఉందనమాట. నెక్స్ట్ డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్. అంటే మోడల్ మేకింగ్ అంటే ఇది మనకి టీఎల్ఎం ఉంటుంది కదా! టీఎంఎల్ అనేది వాళ్ళు చేయగలగాలనమాట. ఆ కాన్సెప్ట్‌ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అంటే డ్రా చేస్తూ ఇప్పుడు మనం ఒక ప్లాంట్ గురించి చెప్పామనుకోండి. ప్లాంట్‌ని డ్రా చేస్తూ ప్లాంట్‌లో ఉన్న పార్ట్స్ ఏంటివి అవి తను ఓన్‌గా చెప్పగలగాలి. అది మనకి డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్ కిందకొస్తదనమాట. ఏవైనా సరే టీఎల్ఎమ్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తే ఓన్‌గా వర్కింగ్ మోడల్స్ ప్రిపేర్ చేస్తే అది మనకి డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్ హ్మ్, విద్యా ప్రమాణంకే వస్తుంది. నెక్స్ట్ అప్రిషియేషన్ అంటే ప్రశంసించడం అనమాట. మన యొక్క కల్చర్‌ని, ఇంకా నేచర్‌ని అన్నిటిని ప్రతి దాన్ని అప్రిషియేట్ చేయగలగాలి. నేచర్ మనకిచ్చేదంతా గూడా అప్రిషియేట్ చేయగలగాలి. అంటే పిల్లల్లో విలువలు నేర్పించాలనమాట. పర్యావరణం గురించి, దాని గురించి మనం విలువలు నేర్పించాలి. పర్యావరణాన్ని గౌరవించాలని, పొల్యూషన్‌ని రెడ్యూస్ చేయాలని, ప్లాంట్స్ నాటాలని, వాటర్‌ని వేస్ట్ చేయొద్దు. ఇవన్నీ గూడా మనం ఈ ప్రశంసలోకే వస్తదనమాట. మనకి దీనిపైన క్వెషన్స్ అడుగుతారు. మాక్సిమం అందరికి ఐడియానే ఉండుంటది. ఏదైనా ఒక కేస్ ఇస్తాడు. అంటే ఎట్లా అంటే ఒక అప్లికేషన్ బేస్డ్ ఇస్తాడనమాట. సిక్స్త్ క్లాస్‌లో ఒక పిల్లవాడు, ఫోర్త్ క్లాస్‌లో ఒక పిల్లవాడున్నాడు. వాడు నేచర్‌ని బాగా అప్రిషియేట్ చేస్తున్నాడు. ఇది ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ కిందకొస్తది అనే క్వెషన్స్ అడుగుతుంటాడు. సో, మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకొచ్చేసి సైన్స్‌లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి ప్రైమరీ లెవెల్‌లో. ఇవి ఒక్కసారి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. మనకి సీటెట్‌లో ఉన్న థింగ్ ఏంటంటే పేపర్ 2 నేను అనాలిసిస్ చేసుకుందేంటంటే 15 క్వెషన్స్ ఏమో మెథడ్ ఉంటాయి. 15 క్వెషన్స్ ఏమో కంటెంట్ ఉంటాయి. కంప్లీట్‌గా మన స్టేట్ టెట్ లాగా ఉండదనమాట. సో, ఎక్కువ మెథడ్‌కి కూడా బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్టేట్ టెట్‌లో మనం 6 మార్క్స్‌కే మెథడ్ రాస్తాము. కానీ ఇక్కడ 15 మార్క్స్‌కి రాస్తాం కాబట్టి మనకి ప్రతిదీ మెథడ్ నుంచి వచ్చేది ఇంపార్టెంటే. మెయిన్‌గా అకాడమిక్ స్టాండర్డ్స్ మాత్రం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు అది నేర్చుకోండి. నెక్స్ట్ మనకు ఫోర్త్ క్లాస్ సైన్స్‌లో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఫ్యామిలీ అనే లెసన్ అనమాట. అయితే ఫ్యామిలీ లెసన్‌లో మనకి ఏం చెప్పాడంటే చాలా సింపుల్ బేసిక్సే చెప్పాడు. ఫ్యామిలీ అంటే ఏంటి? ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయనేది చెప్పాడు. యాక్చువల్‌గా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే మదర్ రిలేటివ్స్ అంటే మదర్ సైడ్ ఉన్న రిలేటివ్స్‌ని మనము మెటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్ అంటాము. ఫాదర్ సైడ్ ఉన్న రిలేటివ్స్‌ని మనము పెటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే మనతో పాటు మన ఆంటీస్, అంకుల్స్ అందరూ ఉంటారు గదా! వాళ్ళని కూడా కలిపితే మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని అనాలనమాట. అది ఒక ఇంపార్టెంట్ పాయింటే. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ మనకి జనరల్‌గా మనం ఏం నేర్చుకొని ఉంటామంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ఒకటి, జాయింట్ ఫ్యామిలీ ఒకటి నేర్చుకొని ఉంటాము. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటేనేమో ఒక ఒక ఇంట్లో తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలుంటారు. జాయింట్ ఫ్యామిలీ అంటే తల్లి, తండ్రి, పిల్లలతో పాటు గ్రాండ్ పేరెంట్స్ గూడా ఉంటారు. మనం ఇంకొకటి ఏం నేర్చుకుంటాం, స్మాల్ ఫ్యామిలీ అని ఒకటి నేర్చుకుంటాం. స్మాల్ ఫ్యామిలీ అంటే ఒక తల్లి, తండ్రి, ఒక పిల్లోడు ఉంటాడు కదా! దాన్ని మనం స్మాల్ ఫ్యామిలీ ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాము. తర్వాత ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చిండు. ఎస్పెషల్‌గా బుక్‌లో ఇచ్చినవి చెప్తున్నా నేను. జాయింట్ ఫ్యామిలీ ఒకటి ఇచ్చాడు మనకు తెలుసు. దాన్ని మనం బిగ్ ఫ్యామిలీ అని కూడా అంటాము. నెక్స్ట్ స్మాల్ ఫ్యామిలీ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ. అందులో తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు అని ఇచ్చాడు. లేదంటే తల్లి, తండ్రి, ఒక పిల్లోడు ఉన్నా మనం స్మాల్ ఫ్యామిలీ అని అంటాం. సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అంటే ఎయిదర్ తండ్రి గాని, తల్లి గాని ఎవరో ఒకరు ఆ ఫ్యామిలీని చూసుకుంటారనమాట. సో, దాన్ని మనం సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అంటాము. గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ అంటే ఎవరికైతే తల్లిదండ్రి ఉండరో వాళ్ళు వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ దగ్గర, నానమ్మ, తాతయ్య దగ్గర పెరుగుతారు గదా! వాళ్ళని గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ అని అంటాము. మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ అంటే ఫాదర్ ఇల్లవ్వడము, లేదంటే ఫాదర్ ఎక్స్‌పైర్ అవ్వడం అట్లాంటియేమన్నా జరిగితే కంప్లీట్‌గా ఆ ఫ్యామిలీ మొత్తం మదర్ పైనే డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి, దాన్ని మనము మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ అంటాం. ఇందులో మనకి ఫస్ట్ చాప్టర్‌లో ఉంది, మొత్తం ఫ్యామిలీ గురించే ఉంది. అందులో టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, ఏ ఫ్యామిలీని ఏమంటాము అనే క్వెషన్సే ఉన్నాయన్నమాట. సో, ఈ వీడియో ఈ ఈ లెసన్ అంటే ఆ లెసన్‌లో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నాను. అవే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మనకి సెప్టెంబర్ 6 వరకు ఉన్న టైంలో నేను కంప్లీట్‌గా అటు మెథడ్, ఇటు సబ్జెక్ట్ 2 కవర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో యాజ్ ఇట్ ఈస్‌గా మీకు అదే వీడియోలో ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మటుకు మన ఛానెల్‌ని కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీటెట్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ కూడా చేయండి. వన్ మోర్ థింగ్, ఇది ఏపీ టెట్ వాళ్ళకి డైరెక్ట్ టెక్స్ట్ బుక్సే కాబట్టి ఏపీ టెట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతది. ఎవరైతే ఎస్‌జిటి రాస్తున్నారో వాళ్ళకి. సో, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.